తన తండ్రి కోరాడని చెప్పి తన సవతి తల్లి కూడా కాదు, పిన తల్లి అంతే, తన తండ్రి మూడవ భార్య అడిగితే తండ్రి చెప్పాడన్నటువంటి తండ్రి ఇచ్చిన మాట కోసం తను అడవులకు వచ్చాడు. రాజరికాన్ని వదిలి పట్టు వస్త్రాలు వదిలి నార్మల్ వస్త్రాలు ధరించి వచ్చాడు. అట్లాంటప్పుడు నీ చావేదో నువ్వు చావు అనకుండా, ఇవాళ రోజుల్లో అయితే మొగుళ్ళనే చంపేస్తున్న రోజుల్లో తను సర్వస్వంగా మొత్తం త్యాగం చేసి ఆ భర్తతో కలిసి అడవులకు వచ్చినటువంటి భార్య. అలాగే వాళ్ళ పెద్ద సోదరుడైనటువంటి లక్ష్మణుడు తన భార్యను కూడా వదిలిపెట్టి అన్న సేవ చేసుకోవడానికి వచ్చినటువంటి ఒక వ్యక్తి. పోనీ నువ్వు దేవుళ్ళ ఆలోచనలో చూడడం పక్కన పెట్టేస్తే మంచితనము లేదా సామాజిక చైతన్యము అనేటటువంటి కోణం. ఇదంతా తెలిసిన తర్వాత ఏ కోరికైతే కోరిందో తమ తండ్రి పేరు చెప్పి ఆ భరతుడు ఏదైతే అన్న దగ్గరకు వచ్చి అన్న మా అమ్మ తప్పు చేసింది, నువ్వు రాన్న పరిపాలించు అని అడిగాడు. అడిగినా కూడా నాన్న ఇచ్చిన మాట అంటోంది, నాన్న మాటకు మనం విలువివ్వాలి, నాన్న మనతో చెప్పకపోవచ్చు, నువ్వు వెళ్ళి పరిపాలించు తమ్ముడు అని చెప్పాడు. అక్కడ భరతుడిలోనూ మంచితనం ఉంది. తన తల్లిని కూడా పక్కన పెట్టి పెద్దమ్మ కొడుకు అయినటువంటి రాముడికి అవకాశాన్ని మళ్ళీ రమ్మనమని చెప్పి రాజరికం ప్రకారం నువ్వే రావాలన్నా అని అడగటం. అలాగే లేదు తమ్ముడు నువ్వే చెయ్యి అని చెప్పడం ద్వారా ఆయన ఆ బాధ్యతని పాటించాడు. ఇందులో తండ్రి ప్రేమ